బ్రేకింగ్ న్యూస్. మీ వాహనాలకి ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఇకపై మీకు నో డీజిల్, నో పెట్రోల్, నో సిఎన్జి ఆర్ ఎనీథింగ్. మీ వాహనాలు నడపాలంటే డెఫినెట్గా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. సో కేంద్ర ప్రభుత్వం ఇది ఒక బిగ్ షాక్ ఇవ్వబోతోంది వాహనదారులకి. సో ఇన్సూరెన్స్ లేకుంటే నో పెట్రోల్, నో డీజిల్, నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 16.54 కోట్ల వాహనాలకి ఇన్సూరెన్స్ లేదని సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని పలువురు ఉంచే ప్రయత్నం చేశారు. సో 56% వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయనేది సుప్రీంకోర్టు వ్యాఖ్య. పెట్రోల్ బంకుల్లోనే ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదనేటువంటి ఒక మాటని సుప్రీంకోర్టు మాట్లాడుకొచ్చింది. అయితే ఇంకోవైపు హైవేల పైన సీసీటీవీ కెమెరాలతో స్పీడ్ గన్స్ మాదిరిగా ఏ రకంగా అయితే ఏర్పాటు చేసి స్పీడ్ని డిటెక్ట్ చేస్తున్నారో, ఆ స్పీడ్ డిటెక్షన్లో భాగంగానే ఇన్సూరెన్స్ డిటెక్షన్ కూడా చేసే విధంగా కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆ వెహికల్ కనుక ఇన్సూరెన్స్ లేదనుకుంటే వెంటనే చలాన్ పడిపోవాలి. ఇన్సూరెన్స్ లేని వాహనాలను ఈ చలాన్లు జారీ చేసే అవకాశం కూడా తీసుకోవాలనేది కేంద్రం సుప్రీంకోర్టు మాట్లాడుతున్నమాట. కేంద్ర పైలట్ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు ఎక్కితే ఇక ఇబ్బందులు తప్పవా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతోంది. అయితే ఈ కేసు అంటే సుప్రీంకోర్టు ఎందుకు వ్యాఖ్య చేయాల్సి వచ్చింది, మరి ఇప్పుడు పిల్ దాఖలైందా దీని విధానం అంటే, ఓ కేసు విచారణలో భాగంగా ఈ విషయాలు చెప్పుకొచ్చింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అట్ ది సేమ్ టైం ఇంకోవైపు తుంగాల ధనలక్ష్మి, ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ కేసు వర్సెస్ తుంగాల ధనలక్ష్మి కేసులో ఈ విషయం చర్చకు వచ్చింది. నిన్న 4వ తేదీన దీనిపైన జడ్జిమెంట్ని అనౌన్స్ చేసింది సుప్రీంకోర్టు. ఏం జరిగింది అని అంటే, ఒక యాక్సిడెంట్ కేసు అది. సో యాక్సిడెంట్ కేసులో భాగంగా నష్టపరిహారం ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ విషయమై సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అంశం. సో సుప్రీంకోర్టులో ఈ అంశంపై మాట్లాడుతున్న సమయంలో కేంద్ర వాహన శాఖ మంత్రి అంటే నేషనల్ రవాణా శాఖ మంత్రిత్వ శాఖతో పాటుగా IRDAI కూడా ఒక కీలక ఆదేశం జారీ చేసింది కేంద్ర సుప్రీంకోర్టు. సో దీని ప్రకారంగా 16.54 కోట్ల వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మినిమం. సరే, ఇక జీరో డిప్ ఇన్సూరెన్స్ చేసుకుంటారా? వాహనానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ వాహనం రిపేర్తో పాటుగా మీకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఎవరికి ఏం జరిగినా కూడా పూర్తి స్థాయి ఉండే విధంగా ఇన్సూరెన్స్ చేసుకుంటారా, లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటారా? మినిమం ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అనేది సుప్రీంకోర్టు యొక్క మాట. సో ఆ మినిమం ఇన్సూరెన్స్ లేనటువంటి వాహనాలు 16.54 కోట్లు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళ సంరక్షణ కోసం చెప్తున్న మాటే, వాళ్ళ సెల్ఫ్ సంరక్షణ కోసం చెప్తున్న మాటే. కానీ చాలా మంది ఆ సెల్ఫ్ సంరక్షణను కూడా పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. సో దీన్ని మ్యాండేట్ చేయాలనేది సుప్రీంకోర్టులో భాగంగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పెట్రోల్ పంపుల దగ్గర స్కానర్లు పెట్టండి. సో ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు మాత్రమే పెట్రోల్ నింపండి, లేదంటే వదిలేయండి. ఆ వాహనాలు రోడ్ ఎక్కడానికి వీల్లేదు. పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది? రోడ్ ఎక్కితే వాహనాలు ఎక్కలేవు కాబట్టి రోడ్ ఎక్కడానికి వీల్లేదు. ఇక లేకపోతే హైవేల పైన తిరిగేటువంటి వాహనాలైనా సరే ఆ వాహనాలకి తప్పనిసరిగా మీరు కెమెరాల ద్వారా స్పీడ్ని ఏ రకంగా డిటెక్ట్ చేస్తున్నారో ఆ కెమెరాల ద్వారా ఇన్సూరెన్స్ని కూడా డిటెక్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి కొంత ఫైన్ కూడా వేయండి, చలాన్లు కూడా వేయండి. సో చలాన్లు వేయడంతో ఏమవుతుంది, డెఫినెట్గా వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు చలాన్లు పడతాయి. కాబట్టి ఈ భయంతోనైనా వాళ్ళు ఇన్సూరెన్స్ కడతారు, ఇన్సూరెన్స్ పే చేస్తారనేది సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్య. సో రవాణా శాఖ మరి దీన్ని అప్రూవ్ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, పైలట్ ప్రాజెక్టుగా తీసుకోమని చెప్పేటువంటి మాటల్ని సుప్రీంకోర్టు మాటల్ని ఎలా కన్సిడర్ చేస్తుందో చూడాలి. బట్ ఒకటైతే నిజం, ఇన్సూరెన్స్ ఉండడం వల్ల డెఫినెట్గా మీ వాహనానికి సంరక్షణ, మీకు సంరక్షణ, మీరు ఢీకొట్టడం ద్వారా ఎదుటి వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళకు కూడా కొంత సంరక్షణ. సో కొంత ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ కట్టడం మూలంగా కొంత బెనిఫిట్సే కానీ నెగిటివ్ అయితే ఏమీ లేదు. సో కొన్ని ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు, తప్పుదారి పట్టించే విధంగా ఉండొచ్చు, ఇది నిజంగా యాక్సిడెంట్ కాదని కొట్టిపారేసి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా కూడా చేసి ఉండొచ్చు. కానీ ఎక్కువ బెనిఫిట్సే ఉన్నాయి కానీ పెద్ద నష్టం చేకూరే అంశం అయితే ఏమీ లేదు. సో సుప్రీంకోర్టు వ్యాఖ్య కూడా నిజమే. సో మీరు ఎవరైనా వెంటనే ఇన్సూరెన్స్ లేని వాళ్ళు మీ వాహనాలు ఇన్సూరెన్స్ చేసుకుంటే బెటర్, లేకంటే ఇది అమలైతే కనుక డెఫినెట్గా మీ వాహనాలకి పెట్రోల్ కొట్టడం కూడా ఉండదు. సో రోడ్లపైకి ఎక్కితే మనకు స్పీడ్ డిటెక్టర్ లాగానే ఇన్సూరెన్స్ డిటెక్టర్ కెమెరాస్ కనుక వస్తే మీకు చలాన్లు పడతాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు అప్డేట్ అందించడానికి. కృష్ణమోహన్, సో ఇది ఎలా అమలు చేయబోతుంది ప్రభుత్వం, దీన్ని ఏ రకంగా కన్సిడర్ చేసే అవకాశం ఉంది? ఇది కేవలం ఒక కేసులో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య, కానీ ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? కృష్ణమోహన్ రైట్. సో ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, గెట్ బ్యాక్ టు హిమ్.
సో ఒకసారి ఎలా అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పి నేను కొన్ని ఎట్లా చేస్తారు, ఏ రకంగా అమలు చేయబోతున్నారని వెతికినప్పుడు స్కానర్స్ అందుబాటులో ఉండాల్సిందే. ఎలా అమలు చేస్తారంటే సో స్కానర్స్ అమల్లో ఉండాల్సిందే, తర్వాత కొన్ని టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాల్సిందే. సో పెట్రోల్ బంకుల్లో వాహన నెంబర్ని స్కాన్ చేయాలి, తర్వాత కేంద్ర డేటాబేస్లో ఆ వాహనానికి సంబంధించిన డీటెయిల్స్ని ఆ యాప్లో ఉంచాలి. వాలిడ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని డేటాబేస్లో ఉంచాలి. ఇన్సూరెన్స్ లేకపోతే ఎటువంటి ఫైన్లు వేయాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్ అమౌంట్ని తగ్గిస్తారా, ఇంకే రకంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కృష్ణమోహన్, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఒక కేసులో భాగంగా సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ వ్యాఖ్యని కేంద్ర ప్రభుత్వం ఏ మేర సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇచ్చే గుడ్ కాజ్ కోసం తీసుకునేదే, గుడ్ పర్పస్ అయ్యింది. బట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం? మనోజ, బేసిక్ గా దేశంలో దాదాపుగా 56% వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్ల మీద తిరుగుతున్నాయి. అంటే దాదాపుగా 16,54,00,000 వాహనాలు ఇన్సూరెన్స్ లేవు అనేది సుప్రీంకోర్టే డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి. దీని మీద ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ డీజిల్ పోయకూడదు అనే ఆదేశాలు కూడా గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు విచారణలు జారీ చేసే అవకాశం కూడా ఉంది అని. అంటే బేసిక్ గా ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలోనే కొత్త కార్లకు కానీ లేకపోతే 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలి, అంటే చేసుకునే విధంగా వాళ్ళ మీద ఉత్తర్వులు జారీ చేయాలని. అయితే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ కూడా కానీ కొన్ని దగ్గర అంటే 56% అసలు ఇన్సూరెన్సే జరగకుండానే వాహనాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అంటే ఒక కేసుకు సంబంధించిన ఒక మారుతి కారు వెనుక నుంచి లారీ బలంగడ్డి కొన్న సందర్భంలో రాము అనే ఒక అతనికి తీవ్ర గాయాలయ్యి ఆ కేసుకు సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలోనే వాళ్ళు ట్రిబ్యునల్ కి ఆశ్రయిస్తారు. ట్రిబ్యునల్ కి ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు కొంత డేటాని తెప్పించుకున్నప్పుడు దాదాపుగా ఈ 16.56 crores వాహనాలు అసలు కనీసం ఇన్సూరెన్స్ లేకుండా, ఏ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అంటే మినిమం ఇన్సూరెన్స్ లేకుండా ఇవి తిరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ గా వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అంటే వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్లు ఎలా బయటకు వస్తున్నాయి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, ప్రతి వాహనం పెట్రోల్ బంక్ దగ్గరికి రావాల్సింది, పెట్రోల్ కొట్టుకోవాల్సింది. సో అక్కడ దానికి సంబంధించిన టెక్నాలజీని పెట్టి అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూడడం ఒకటి. లేదు, హైవే మీద వెళ్తున్న పరిస్థితిని కూడా చూసి దానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా చేయాల్సిన నేపథ్యం అయితే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు దాదాపుగా కెమెరాలని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లేవచ్చు, వాహన్ పోర్టల్తో అనుసంధానం చేయొచ్చు. ఇట్లా వివిధ రకాలుగా రియల్ టైమ్ ఇన్సూరెన్స్ స్టేటస్ ని పోలీసుల చేతిలో ఇమిడిపోయే కొన్ని